వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచేనా? నాకు తెలుసు మస్తు హుషారుగా ఉన్నారు కదా వార్తలు వినేటందుకు. చలో మరి షురు చేద్దాం. ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూద్దాం. సొంత కార్యకర్త బాబునే కొడతాడట చెప్పు దెబ్బా. పార్టీల వ్యతిరేకత మామూలుగా లేదబ్బా. కాంగ్రెస్ లాగే డొనేషన్లు వసూలు చేస్తున్న రాజేషు. సోనియమ్మ పోటీ చేయాలన్నట తెలంగాణలా. ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు పిఎస్సి మీటింగ్ లా. టికెట్ కొనే ప్రయాణిస్తా అంటున్న రవలి. నేను డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటా. చంద్రబాబు అంటే కొందరు సొంత పాటోళ్లకు కార్యకర్తలకు పీకల్లోతు కోపమున్నా ఆయన కనపడంగానే నమస్తే సారు అంటారు, రెస్పెక్ట్ ఇస్తారు, బొకేలు ఇస్తారు. ఇక మైకు చేతికిస్తే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ఊపేస్తారు. బాబుగారు అట్లా, బాబుగారు ఇట్లా, తోపు తురుం, ఇసొంటి మనిషి ఈ భూమి మీదనే లేడు అని లేపి ఎక్కనో కూర్చోబెడతారు. ఇంకా ఈ నడుమ కొందరి భజనలు వినలేకపోతున్నాం కదా. అయితే ఈ కార్యకర్త మాత్రం చంద్రబాబును ఎంత మాట అన్నాడో ఈనుండ్రి. ఏ ఊకో అన్నా ఊకో, ఏం మాట్లాడుతున్నావు? నికార్సైన తెలుగుదేశం కార్యకర్తవు నువ్వు. అసోంటిది నీ నోట్లకెళ్ళి వచ్చేది గీ మాట. కోపం ఉంటే సార్ దగ్గరికి పోయి డైరెక్ట్ చెప్పుకోవాలి, లేకుంటే లీడర్లకు చెప్పి సాల్వ్ చేయించుకోవాలి. గాని 40 years ఇండస్ట్రీ ఇన్ పాలిటిక్స్ మనిషి నక్క ఆనంద్ బాబు సారు ముంగట అంటే ఎట్లనే? రేపు పోయి నక్క సారు ఈ మాటను చంద్రబాబుతోని చెప్పాలనంటే నక్క సారు నోట్లకెళ్ళి మాటలు బెకులుతాయా? అయినా గీనకి ఇంత కోపమేంది? చంద్రబాబును అంత లావు మాట ఎందుకన్నాడు? ఏం మనసులో పెట్టుకొని కడుపులున్నదంతా కక్కిండు అంటే మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సోము తనయుడు అబ్రహంకు టికెట్ ఇయ్యాలనని గంతే. ఇదే ముచ్చట మీద ఇన్ని రోజులు రగిలిపోయిన డైహార్డ్ ఫ్యాన్స్ ఏకంగా చంద్రబాబుని ఏకి పారేసిండు. అసలు ఆయన నాయకుడా, మాయమాటలు చెప్పేటోడా? ముందుగాల ఎందుకు టికెట్ ఇస్తా అని చెప్పిండు, ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నాడని అరకుటూరుకు పోయి నక్క ఆనంద్ బాబు ముంగట ఇంత మాట అనేసిండు. మరి అబ్రహంకు టికెట్ ఇయ్యలేదనే కార్యకర్త అంత మాట అన్నాడు, లేకుంటే అప్పట్లో చంద్రబాబు చెప్పులేయించిన ఘటనను గుర్తు తెచ్చుకొని ఆయన మీదికే మాట ఎక్కిపెట్టిండో తెలియదు. గాని ఈ మాట విన్న తెలుగుదేశం కార్యకర్తలు మస్తు ఫీల్ అవుతున్నారు. ఇంకో ట్విస్ట్ ఏందంటే ఈ మాటన్న కార్యకర్త బాబుకు వీరాభిమానట. కానీ భలే మాట అన్నాడు పోన్రి. ఇండియా కూటమితోని పొత్తు పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోని ఆ దోస్తాన్ అట్లనే మెయింటైన్ చేస్తున్న కామ్రేడ్లు మొన్న ఖమ్మం జిల్లాలో ఒక సీటు గెలిచేసరికి మస్తు అంటే మస్తు సంబరంలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గెలిచిన కూనంనేని సారు కంటే కామ్రేడ్ నారన్నే మస్తు జోష్లా కనబడుతున్నాడు. ఇక ఈ ఉత్సాహంతోని దేశంలో మరిన్ని సీట్లలో పోటీ చేస్తామంటున్నారు. సరే, ఓట్ల వరకు పరిస్థితులు ఎవ్వరని చెప్పలేం కానీ ఇప్పుడైతే సారుతోని ముచ్చట పెడదాం. అగో వస్తూనే ఉన్నాడు సారు. ఇదేంది ఎర్రజెండా పార్టీ ఆఫీసులా పచ్చపార్టీ కుర్చేసుకొని కూసుండు? ఓ నారన్న, ఏంది సంగతి? పచ్చపార్టీతోనేమన్నా సోపతి కలుపుతున్నారా? మీ నమస్కారానికి ప్రతి నమస్కారం కాక. కానీ ఆ పచ్చ కుర్చీ కామీమిషి ఏంది? అరే చెప్పవే కాకా. అబ్బా, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నాడా? ఏం వినపడనట్టే ఫోన్ చూస్తున్నాడు చూడు. సరే కాకా, ఎట్లున్నది రాజకీయం? ఇదేందే నారన్నో, ఇప్పుడు గా ముచ్చటే వాళ్ళు అడిగిండ్రని. సరే, మీ గవర్నమెంట్ ముచ్చట్లు ఎట్లున్నాయి? అవును కాకా, నేను రోజు బస్సులనే వస్తున్నా. మళ్ళీ అదేంది సంతోషం అని తిరకాసు పెడుతున్నావు? మాకు బస్సులు ఇచ్చుడు ఇష్టం లేదా? ఆటో వాళ్ళకు కూడా వాళ్ళ పథకానికి ఉపయోగపడే పద్ధతుల్లో చర్య తీసుకోవాలి. వా వా, సూపర్ నారన్న. కామ్రేడ్లు కార్మికుల పక్షపాతి అని నిరూపించుకున్నావు. పార్లమెంట్ ఎన్నికల్లా ఎట్లుంటది దోస్తాను? ఛత్తీస్గఢ్ బస్తర్లో మేము పోటీ చేస్తాం పార్లమెంట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంపీ సీటుకి, తెలంగాణ ఒక ఎంపీ సీటుకి పోటీ చేస్తాం. ఏ
ఒక్క ఎమ్మెల్యే సీటు ఒక్క ఎంపీ సీటేనానే 2-3 అడిగితే ఏమవుతుంది? మీరు 5-6 అడిగితేనే ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక్కటే ఎంపీ టికెట్ అంటే దాన్ని కూడా బిస్కెట్ చేస్తే ఎట్లా? విధానాల ప్రాతిపదికన ఐక్యత ఉండాలి. ఇదంతా ఓకే గాని ఛత్తీస్గఢ్ లా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటారు సార్? ఏమాత్రం విద్యుత్తులుండిగా ఛత్తీస్గఢ్ ఓడిపోయే ప్రసక్తి లేదు. ఓ ఇదా ముచ్చట. మరి తెలంగాణలో ఎట్లా గెలిచిందంటారు సార్? ఒక ఐక్యంగా నిలబడ్డాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి ఇక్కడ ఐక్యంగా ఉన్నోళ్ళు అక్కడ ఎందుకు లేరంటారు సారు? భారతదేశంలో కూడా ఇండియా కూటమి ఎంత అవసరమో ఇండియా కూటమి భాగస్వాములు కూడా కలుపుకొని పోవాల్సింది. కానీ నారన్న భలే సురుకులు పెడుతున్నాడు పోన్రి కాంగ్రెస్ పార్టీలకు. మరి వీళ్ళు ఎన్ని ఇస్తారో ఎలక్షన్ వరకు ఏం చెప్తారో గాని గెలిచిన ఒక్క సీటుతోని మస్తు ధీమాతోని ఉన్నారు. అటు అసెంబ్లీలా కూనంనేని సార్ అట్లనే మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్లల్లా నారాయణ దుమ్ము లేపుతున్నాడు. ఇక లోక్సభ ఎన్నికల్లా కామ్రేడ్ పార్టీ గెలిస్తే ఇంకెంత హుషారైతారో గాని ఇప్పుడైతే ఎవ్వరాపినా ఆగేటట్టు కొడతలేరులా. దేనికైనా ముందు చూపు ఉండాలి అనుకుంటా మా రాజేషు ఓ బుక్కు పెన్ను పట్టుకొని ఏడుకోబోయిండు. మరి ఈయన ముందు చూపేందో ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం. మొన్న అడగాలనబ్బా, చందాలు కావాలి, ఇలా గట్టిగా వస్తుంది చెప్పి. అరే ఈ తమ్ముడిని అడుగుదాం. తమ్ముడు చందా రాయవా తమ్ముడు? చందా పిల్లల దగ్గర డబ్బులు ఉంటాయా అన్న? పిల్లలు అన్న. సరే తమ్మి, అరే తమ్మి ఇతే పేరు చెప్పు. 100 రూపాయలు. ఎడుతావేంద్ర నాయన? 10 రూపాయలు. ఏం పేరు తమ్ముడు? తనీష్ తమ్ముడా? తనీష్ 10 రూపాయలు. థ్యాంక్ యూ, లవ్ యూ రా. ఇయ్యారు. ఏం జాదుగాళ్ళు ఉన్నారా పొలగాళ్ళు? ఈ పొలగాళ్ళు ఈయనే ఉన్నారు. అరే అన్న అడుగుదా అన్న. నమస్తే, షాప్ మనదేనా అన్న? చందా రాయవా అన్న? చందా చందా లేకుండా కనీసం చెకోడి అన్నయావా? చెకోడి అన్నయావా? ఓ రాజేషు, ఇదేమన్నా వినాయక చవిత చందాలు అడుగుతున్నావు? ఓ పిసపిత్రిదానా, నేను అడుగుతున్నది గణేష్ చందాలు కాదు, పార్టీ కోసం డొనేషన్లు. ఈ 31st పార్టీకా? ఈ 31st పార్టీకా? అబ్బా నేను కూడా వస్తా. నీ ఏషాలు, నీకు ఎప్పుడు ఈ పార్టీలే కావాలే. నేను చందాలు అడుగుతున్నది నేను కొత్తగా పెట్టబోయే పార్టీ కోసం. మామూలుగా ఎవరైనా పిల్లలు పుట్టినాక కుల్ల కుడతారు, కానీ నేను అట్లా కాదు, కుల్ల కుట్టినాకనే పిల్లని పుట్టిద్దాం అనుకుంటున్నా. అందుకోసమే ఇప్పుడు చందాలన్నీ వసూలు చేసి మంచిగా పార్టీ పెడతా. ఎస్, రాజేష్ అన్న పార్టీ జిందాబాద్, రాజేష్ అన్న పార్టీ జిందాబాద్. నీ పార్టీని నువ్వే పెట్టుకొని నువ్వే జిందాబాదులు కొట్టుకో. పొలిటికల్ పార్టీ పెట్టుడంటే బిర్యానీ పొట్లం కట్టినంత ఈజీ అనుకుంటున్నావా? పోల్చేదందుకు కూడా బిర్యానీతోటే పోల్చినామని తిండిపోతాం అన్నారా? అయినా ఆగో, ఇప్పటికే చందాలు వసూలు కాలేదు, ఇంకొంతమందిని అడగాలి. తమ్ముడు చందా నేను ఇచ్చుడు కాదరా తమ్మి, నువ్వు నాకు ఇవ్వాలి. ఆకులు నాకేటం దగ్గర మూతులు నాకినట్టు నన్ను ఏమంటావేంది? చందా చందా డబ్బులు పాకెట్ మనీ నుంచి ఏమైతుందో చందా. హలో, ఎస్కూస్ మీ రాజేష్ గారు, ఇంతకు తమరు పెట్టబోయే పార్టీకి ఎన్ని లక్షల కోట్ల డొనేషన్లు వచ్చినాయండి? ఎందుకు ఎక్కిరిస్తావు అంజలి? ఒక్క రూపాయి కూడా రాలేదు. అయినా నాకు అర్థమైతలేదు, నాకు డొనేషన్లు ఇస్తలేరు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎట్లా డొనేషన్లు ఇస్తారు? కాంగ్రెస్ కా? అసలు నీ డొనేషన్లకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అసలు నేను చందాలు వసూలు చేద్దాం అనుకునే ప్లాన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయబట్టి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకొని చందాలు వసూలు చేసే కార్యక్రమం స్టార్ట్ చేసిరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర మస్తు తక్కువ పైసలునేట. అందుకని చెప్పి దానికోసం డొనేట్ ఫర్ దేశ్ అనే పేరు పెట్టి మరి చందాలు వసూలు చేస్తారు. 138 రూపాయలు, 1380 రూపాయలు, 13,800 రూపాయలు ఇట్లా చందాలు ఇవ్వచ్చట. 18 సంవత్సరాల నిండిలో ఎవరైనా చందాలు ఇవ్వచ్చు అని చెప్పారు. నాకు అర్థం కాలేదు. 138, 1380, 13,800 అనే ఎందుకు పెట్టిండ్రు స్పెషల్ గా? అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టి 138 సంవత్సరాలు అవుతుందట, దానికి సూట్ అవుతుంది అని చెప్పి ఇట్లా 138, 1380, 13,800 అని పెట్టిరు అన్నట్టు. ఓహో, అదా మ్యాటరు. అయినా వాళ్ళకో జాతీయ పార్టీ ఉంది, రాబోయేటి పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి వాళ్ళు అడిగితే ఎవరన్నా ఇస్తారు కావచ్చు. నీకెవరిస్తారు నీ బోడి మొహానికి? పార్టీ పెడతా అని చెప్తున్నా కదా. పెడతావు. పోయినేడాది 31st పార్టీని ప్లాన్ చేయమంటేనేమో చేత కాలేదు. ఈయనంట రాజకీయ పార్టీ పెడతాడంట. రాజకీయ పార్టీ చక్కగా ఈ చందాలు అడుగుడు మానేసి మన టీం వాళ్ళ దగ్గరికి పోయి 31st దావత్కు పైసలు జమ చేయి. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే అప్పటి వరకు వసూలైతాయి. కరెక్టే అనిపిస్తున్నది.
మనం అడుగుతూ ఒక్కరు కూడా రూపాయి ఇచ్చేటట్లేరు. అయినా నాకెందుకు చెప్పి రాజకీయ పార్టీలు చక్కగా పోయి ఆ 31st పార్టీకి ఏదో ప్లాన్ చేసుకుంటూ అయిపోతుంది. అయ్యే చూసిల్లా నుర్రా మా రాజేష్ రాజకీయ గప్పాలు. సరే రాజేష్ ముచ్చట అటు ఉంచుతనైతే కాంగ్రెస్ పార్టీ అయితే క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక ఈ ముచ్చట తెలవంగానే ధీరజ్ సాహు ఇంట్లున్న డబ్బులను ఐటీ ఆఫీసర్లు పట్టుకున్నారు కాబట్టే కాంగ్రెస్ ఈ విరాళాలు వసూలు చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. సరే చూద్దాం కాంగ్రెస్కు ఎన్ని విరాళాలు వస్తాయో. రేస్ కాంగ్రెస్ నీ అవ్వ తగ్గేదేలే అంటున్నారు చెయ్యి గుర్తు లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిండ్రు, సర్కారును ఏర్పాటు చేసిండ్రు కదా, ఇక అదే జోష్తోని పార్లమెంటు రేసు గుర్రాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిండ్రు. దానికోసమే చాయ్ బిస్కెట్ తినుకుంటా మరి పిఎస్సి మీటింగ్ పెట్టి మాటా ముచ్చట పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు ఇచ్చి ప్రజలు పవర్ చేతుల పెట్టేటాలకు పదర 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 అని పాట పాడుకుంటా మరి పార్లమెంటు ఎన్నికల కోసం పరుగు తీస్తున్నారు. దీనికి సంబంధించి ఠాక్రే అధ్యక్షతన పిఎస్సి సమావేశం జరిగితే 6 గ్యారంటీలతో సహా అన్ని మాట్లాడుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియామ్మను ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి రారమ్మని రారమ్మని ఆహ్వానిస్తున్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఖర్గే గారితో రిక్వెస్ట్ సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాలన్న రేంజ్లో కాకపోయినా 2 అంకెల సీట్లు ఖచ్చితంగా గెలవాలన్న పట్టుదలతోని అన్ని పార్టీల కంటే ముందే చర్యలు చేపట్టి అందుకు తగ్గట్టే ఇన్ఛార్జీలను నియమించింది. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల మహబూబ్ నగర్, బట్టికి ఆదిలాబాద్, పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కు నల్గొండ, పొన్నంకు కరీంనగర్ కేటాయించిండ్రు. పోటీ చేసే అభ్యర్థులను కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటిస్తారట. చూస్తుంటే అధికారంలోకి వచ్చిన ఆనందం కంటే కూడా రాబోయే ఎన్నికల గెలవాలనే తపనే బగ్గగా అనిపిస్తున్నట్టున్నది. ఆటల పోటీల్లో దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన, లేకుంటే ఏదన్నా పదవి పొంది సొంత జాగలో అడుగుపెట్టిన అభిమానులు అస్సలు దగ్గరు సభలు ఏర్పాటు చేసి సన్మానాలు చేస్తారు. వాళ్ళ మీద ఎంత అభిమానం ఉన్నదో చూపెడతారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ కూడా ఒక లీడర్కు అట్లనే చేసిండ్రు, కాకపోతే ఒక రేంజ్లా. నల్లగొండ గడ్డ మీదకెళ్లి గెలిచి తెలంగాణ క్యాబినెట్ల మంత్రి పదవి కొట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సొంత నియోజకవర్గంలో పాదం మోపంగానే కాంగ్రెస్ కార్యకర్తలు డైహార్డ్ ఫ్యాన్స్ చేసిన సత్కారం ఇది. బంపర్ మెజారిటీతోని గెలిచిండు. R&B శాఖతోని రాష్ట్రం మొత్తంలా రూపురేఖలు మార్చుతానంటున్నాడు. నల్లగొండను నెంబర్ 1 చేసేటందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తున్నాడని కమిట్మెంట్ను మెచ్చుకున్న కార్యకర్తలు ఏకంగా ఏక్దమ్గా ఇగో ఇట్లా పూల వర్షం కురిపించిండ్రు. కానీ వెంకటరెడ్డి సారే పోండ్రి, ఏది చేసినా ఏ షేక్ చేస్తాడు, ధూమ్ధామ్గా ముందుకు పోతాడు. అబ్బర బిడ్డో ఇన్నారులా, ఇది వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్కనట. మొత్తం దూసుకుపోవడే ఉంటదట. నియోజకవర్గంలా బెల్ట్ షాపులు బంద్ చేయిస్తాడట. సెక్రటేరియట్ 5వ ఫ్లోర్లో కూసుంటా నా కోసం ఎవరైనా రావచ్చు, ఏ కష్టమున్నా చెప్పుకోవచ్చు అంటున్నాడు. కానీ కోమటిరెడ్డి సారు ఫ్యాన్స్ మామూలోళ్ళు కాదబ్బా. రాష్ట్రంలో దగ్గర 10-11 మంది ప్రమాణ స్వీకారం చేసిన ఏ మంత్రికి చేయని సన్మానం కోమటిరెడ్డి సారుకు చేసిండ్రు. అన్నా నేనన్నా మీ రైతు బిడ్డను, నన్ను బిగ్ బాస్ హౌస్లకు పంపించండి అన్నా అని సోషల్ మీడియాలో అందరిని అడిగి మరి హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అదే స్థాయిలో ఫ్యాన్స్ను కూడగట్టుకొని విన్నర్ అయిండు. ఏ గేమ్లో కూడా వెనక్కి పోకుండా, ఎవరితో పోల్చినా తగ్గకుండా మరి హౌస్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఆఖరి రోజు వరకు అదే స్థాయిలో ఆడి రైతు బిడ్డతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని నిరూపించిండు. సరే అదంతా మంచిగానే ఉన్నది, కానీ ఆ తర్వాత జరిగిందే కాస్త ఇబ్బందిగా ఉన్నది. నాగార్జున సారు నవ్వుకుంటా పల్లవి ప్రశాంత్ చెయ్యిని పైకి లేపి విన్నర్ అని ప్రకటించుడుతోనే బయట ఆయన ఫ్యాన్స్ చికెన్ డిన్నర్ చేసుకున్నంత సంబరపడ్డారు. అంతవరకు మంచిగానే ఉన్నది, కానీ ఇక సీన్ కట్ చేస్తే
కార్ల అద్దాలు ఆర్టీసీ బస్ అద్దాలు వలగొట్టుడే జర ఓవర్ అయింది పల్లవి ఫ్యాన్స్ కు. పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఫైనల్ దాకా సై అంటే సై అన్నట్టే ఆడేసరికి బయట ఫ్యాన్స్ కూడా సై అంటే సై అన్నట్టే కొట్లాడినరు. ఈ టైంలోనే అమర్దీప్ కార్ వేసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చుడుతోటే దాడి చేసి అద్దాలు వలగొట్టిండ్రు. ఆర్టీసీ బస్ అద్దాలు కూడా వలిగినాయి లొల్లిల. ఆ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చిన మిగతా కంటెస్టెంట్ల కార్ల మీద కూడా దాడి చేసిండ్రట. ఇంత గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఈ లొల్లి మీద సీరియస్ అయిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కేసు ఫైల్ చేసిరట. పల్లవి ప్రశాంత్ మీద కూడా సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారట. కానీ పాపం ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచిన ఆనందం కంటే కేసు మీద పడ్డదన్న బాధ ఎక్కువ ఉండవచ్చు. ఇదంతా కూడా ఫ్యాన్స్ చేసిన ఓవర్ యాక్షన్ చేయబట్టేనే. అయినా అభిమానం ఉండాలి గాని మరి ఇట్లా దాడి చేసేటట్టు ఉండొద్దు కదా. మరి పల్లవి ప్రశాంత్ అన్న నన్ను బిగ్ బాస్ హౌస్ లకు పంపియండ్రన్నా అని మొదట్లో కోరినట్టే ఇప్పుడు మీ ఫ్యాన్స్ కూడా తమ్మి ఇట్లా ఎవరిని ఏమనొద్దు తమ్మి అని చెప్తే మంచిగా ఉంటది అని కొందరు అంటున్నారు. ఇక కొందరు అయితే ఈ బిగ్ బాస్ ఏందో ఈ లొల్లులేందో దేనికి వచ్చింది ఇదంతా అని పాత చింతకాయ తొక్కు లెక్కని తీసి పడేస్తుంటే కొందరు మాత్రం రైతు బిడ్డ విన్ అయిందని మస్తు సంతోషపడుతున్నారు. శనివారం ఆదివారం సెలవులని 3-4 సినిమాలు వరుస పెట్టి చూసింది. ఇంటి పాటున లేకుండా పోయింది. మరి అలా ఏం పని ముంగట వేసుకున్నదో ఏం వార్త పట్టుకొస్తున్నదో. రవలి ఓ రవలి ఏం చేస్తున్నావు? అనుకుంటేనే ఉన్నా మళ్ళా బస్ ఎక్కినవా? సర్కారు నీకోసమే ఫ్రీ టికెట్ పెట్టినట్టున్నది. ఇగో ఇయే తగ్గించుకుంటే మంచిది. అయినా పుణ్యానికి వస్తే ఎగేసుకుంటే వెళ్ళిపోతారా? నీ ఓ కండక్టర్ అన్న, నువ్వు నాకు ఒక టికెట్ ఫ్రీ టికెట్ అని నాకు తెలుసు, కానీ నేను డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటా. ఇయ్యండి ఏం కాదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటా. అయినా నాకు టికెట్ కొనే అంత స్తోమత ఉన్నది. పైసలు పెట్టే ప్రయాణం చేస్తా. అరే ఎక్కేదో అప్పుడో ఇప్పుడో ఫ్రీగా బస్ ఎక్కాలంటే నాకు ఎట్లనో అనిపిస్తున్నది. అందుకే టికెట్ తీసుకున్నా. పిసగిట్ల లేచిందా? లేడీస్ కు ఫ్రీ టికెట్ అయితే కొట్లాడి మరి పైసలు ఇచ్చి టికెట్ తీసుకుంటున్నది. అంతగానం పైసలు పుచ్చిపోతున్నాయి ఆ పిల్ల. నువ్వు ఆగుతావా జరా? ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. గమ్మునుండు నువ్వు. హాయ్ అండి, నమస్తే. ఫ్రీగా బస్ ప్రయాణం చేస్తే మంచిది అంటారా, లేకపోతే టికెట్ కొని ప్రయాణం చేస్తే మంచిది అంటారా? టికెట్ కొంటే బెటర్ కదా. టికెట్ కొంటేనే ఈ ఫ్రీ టికెట్ చేయబట్టి ఆర్టీసీ నష్టంలో ఉన్నది. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడేటట్టున్నారు. అందుకే ఆర్థికంగా లాభంగా ఉన్న కుటుంబాలు ఫ్రీ టికెట్ తీసుకుంటే మంచిదా, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటే మంచిదా? మరి అవలేనా ఇంత ఆలోచించి మాట్లాడేది? ఓ రవలి, నీకు ఇట్లా ఎవరన్నా చెప్పిండ్రా లేకపోతే నువ్వే మాట్లాడుతున్నావా? ఖమ్మం జిల్లాలకి అక్కలు ఆర్టీసీ భవిష్యత్తు కోసం అని చెప్పి టికెట్ తీసుకుందామని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు చిన్నపిల్లల కోసం పెద్దోళ్ళ కోసం స్పెషల్గా సీట్లు కేటాయించి వాళ్ళని గౌరవిద్దామని చెప్పి రాష్ట్రానికి మంచి మెసేజ్ ఇచ్చారు. నేను కూడా ఆ అక్క బాటలనే నడుస్తా, అందుకే టికెట్ కొనుక్కున్నా. శభాష్ రవలి, ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులల్లా ఇదే బెస్ట్ పని. మస్తు నచ్చినావు నాకు. ఐ లైక్ యూ. అంతే కదా అంజలి, ఖమ్మం అక్కలను చూసి నేను ఇన్స్పైర్ అయినా, నన్ను చూసి ఇంకొందరు ఇన్స్పైర్ అవుతారు. అప్పుడు ఆర్టీసీకి ఎంతో కొంత నష్టం అయితే తప్పుతుంది కదా, మంచి గిట్టుబాటు కూడా అవుతుంది. సర్కారు పెట్టిన ఫ్రీ పథకం పేదలందరికీ మస్తు లబ్ధి చేకూరుస్తుంది. అట్లనే ఈ అక్కల లెక్కన టికెట్ తీసుకునే స్తోమత ఉన్నప్పుడు తీసుకుంటే ఏమవుతుందని రవలి తీసుకున్న నిర్ణయం కూడా మంచిదే. మీరు సెల్ ఫోన్ వాడుతున్నారా? వాడిన తర్వాత పాకెట్లో పెట్టుకొని మీ పనిలో మీరు బిజీ అవుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీ ఫోను ఎప్పుడు ఏమవుతుందో మీకే తెలియదు. ఏ పిల్ల, చెప్పే ముచ్చటేదో చక్కగా చెప్పు, ఏందో భయపెట్టినట్టు మాట్లాడతావు అనకుండ్రి. ఎందుకంటే నేను భయపెట్టుడు కాదు, ఈ వార్త చూస్తే మీరే భయపడతారు. చూసిండ్రా ఫోన్ వేలి ఎన్ని ముక్కలైందో. ఒక్కసారి అన్న పాకెట్ చూడండి. వామ్మో, జేబు మొత్తం కాలిపోయింది కదా. ఇంకా నయం అదృష్టం మంచిగుండి జేబు మాత్రమే కాలింది. గద్వాల కూరగాయల మార్కెట్లో జరిగింది ఇది. అన్న పేరు జయరాముడట. కీప్యాడ్ ఫోన్ ను జేబులో పెట్టుకుని ఆయన పని ఆయన చేసుకుంటుంటే సడన్ గా ఇట్లా వేలేసరికి ఆయనతో పాటు ఆడు ఉన్నోళ్ళు అంత భయపడ్డారట. తర్వాత ఏం కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మరి అది ఎందుకు వేలిందో ఏందో గానీ ఫోన్ వాడుతున్న అన్నలు అక్కలు జర ఫోన్ హీట్ అయినప్పుడు దాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుంటున్నది కదా, జాగ్రత్తగా ఉండండి మీరైతే. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇట్లనే ఇదే టైంకి మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. గుర్తున్నది కదా మన టైం, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.